ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ది లేదన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పదవి కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తామని రేవంత్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. డబ్బుల కోసమే ధరణిని తీసేసి భూభారతి పేరుతో 1000 కోట్ల రూపాయలు వసూలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్షలో పాల్గొన్నారు ఏలేటి. ఆర్థిక అక్రమాలకు రేవంత్ పూర్తి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు 2,80,000 మంది, రాష్ట్రంలో దాదాపు 3,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, మరి 6,40,000 మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వీరందరికీ రావాల్సినటువంటి ఎరియర్స్ సంవత్సరాల కొద్దీ పెండింగ్ ఉంటే మరి వాటి అంశంలో అనేక సార్లు భారతీయ జనతా పార్టీ మాట్లాడిన అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఇప్పటి వరకు అంశం మీద చలనం లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఈ దీక్ష ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ పదవీ విరమణ పొందిన ఏడాది దాటిన గ్రాట్యుటీ విషయంలో కానీ, కమ్యూనిటేషన్ విషయంలో కానీ, పిఎఫ్ విషయంలో కానీ మరి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించడమే కాకుండా దాదాపుగా మరి 6 డిఏలు పెండింగ్ అంటే ఈ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక మాంద్యంలో ఇరుక్కున్నట్టుగా ఉంటుంది. మరి ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పుడు మరి ఎవరైనా కోర్టుకు వెళ్తే పూర్తిగా 6 డిఏలు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుందన్న భయానికి మొన్న ఒక డిఏని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రం జనవరి వస్తే మళ్ళీ 6 డిఏలు అంటే పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ ఎంప్లాయీస్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని పూర్తిగా మోసం చేస్తున్న మాట వాస్తవం. అనేకంగా ఈరోజు దాదాపుగా 73 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మనోవేదనతోటి ఈరోజు చనిపోతే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని పరామర్శించడం కాదు కదా, ఈ సమస్య పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయడం లేదు. 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి చేతులు వస్తాయి కానీ మరి ఈ రాష్ట్రం కోసం అనేక సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి ఎంప్లాయీస్ విషయంలో, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ విషయంలో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఎరియర్స్ క్లియర్ చేయాలన్న ఒక ధ్యాస లేదంటే